నిన్న నైటు వెంకటరామరెడ్డి మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారు ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన కొడుకు భరత్ రాజ్ రెడ్డి, అదేవిధంగా ఆయన కొంత ఫ్రెండ్స్ సహా మంగళాడ్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ దేని గురించి చేసినారంటే డ్రగ్స్, ఆయన దొరికింది ఆయన దగ్గర డ్రగ్స్ అని ఆయనకి అరెస్ట్ చేసినారు. ఇప్పుడే పోలీస్ అధికారులకి నేను ఫోన్ చేసి మాట్లాడినా. ఈ కన్జ్యూమర్ దాంట్లో ఈ భరత్ రాజ్ రెడ్డి ఉన్నాడు అని వాళ్ళు ఆ విధంగా నాకు చెప్పినారు. ఈ భరత్ రాజ్ రెడ్డి ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్ళి కూడా నోటీస్ కూడా ఇచ్చినారు. నోటీస్ ఇచ్చినారంటే నాకు అర్థమవుతలేదు. డ్రగ్స్ అంటేనే ఒక పెద్ద క్రైమ్. ఎవరి దగ్గరైనా కూడా ఒక సాధారణ వ్యక్తి దగ్గర డ్రగ్స్ దొరికితే ఇమీడియట్ బొక్కలు ఎరగొట్టి ఎక్కడి నుంచి తెచ్చిండు డ్రగ్స్, ఎవరు అమ్మిండు, ఎంతమంది తీసుకున్నారు మొత్తం డాటా తీస్తారు. కానీ ఒక విఐపి కొడుకు అంటే ఇమీడియట్గా ఇడ్సేస్తారా? ఇవాళ కేటీఆర్ గారు దీనిపైన ఎందుకు మాట్లాడతలేదు? గతంలో మా బండి సంజయ్ అన్న గారు కొడుకు విషయంలో ఓకే తప్పు చేసిండు, అరెస్ట్ అయ్యిండు, కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. కానీ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ ఎంత తమాషా చేసిండు ఈ కేటీఆర్. ఒక ఎపిసోడే నడిపించిండు టీవీ ఛానల్లో. ఇప్పుడు ఎందుకు నోరు మూసుకున్నావు చెప్పు కొద్దిగా. ఎందుకు ఈ కేసులో కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్ డోర్ నుంచి అర్థమైతే లేదు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరిదైనా కొడుకు కానీ ఆయన విఐపి ఉండని, నార్మల్ పర్సన్ కొడుకు కూడా ఉండని, డ్రగ్స్ కేసులో ఒకవేళ ఆయన ఇన్వాల్వ్ ఉంటే ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందికి అమ్మిండు, మొత్తం ఎంక్వైరీ ప్రజల ముందు పెట్టి ఈయనకి రిమాండ్ చేయాలని పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.